కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఏడాదికొక అబద్ధం. సాధారణంగా ఇళ్లల్లో మనం పనివాళ్ళని పెట్టుకునే ముందు వాళ్ళు చేయవలసిన పనులు అన్నీ మనం ఏకరవ పెట్టినట్టుగా చెప్తాం. చాలామంది అన్నిటికీ ఒప్పుకునే పనికి కుదురుకుంటారు. పనికి కుదిరే ముందు యజమానికి కూడా కొన్ని షరతులు పెడతారు. ఉదాహరణకు నెల జీతం ఇప్పుడు ఇవ్వాలి, నెలలో 2 రోజులు సెలవు కావాలి వగైరా. కానీ కొంతమంది కొన్ని విచిత్రమైన కోరికలు కోరుతారు. దానివల్ల ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళందరికీ గుండె టారెత్తిపోయేలా చేస్తారు. ఇటువంటి నేపథ్యం ఉన్న హాస్య కథ ఇది. కథ పేరు ఏడాదికొక అబద్ధం. కథను వ్రాసిన వారు శ్రీ కె శివరామయ్య. ఇది 1962 సంవత్సరంలో చందమామలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? ఒక పెద్ద రైతుకు పనిమంతుడైన పాలెగాడు ఒకడు కావలసి వచ్చాడు. వాళ్ల ఊళ్ళోనే ఒక కాపు కుర్రాడు మంచి పనిమంతుడున్నాడని ఆయనకు తెలిసింది. ఆయన కాపుని పిలిపించి అడిగాడు, బాబు, మా బుడ్డోడికి తెలియని పని అంటూ లేదు. ఇంటి పనికి పెట్టండి, గొడ్ల పనికి పెట్టండి, పొలం పనికి పెట్టండి, అన్ని పనులు చక్కగా చేసుకుపోతాడు. కానీ వాడికి ఒక్కటే దిగులు, ఏడాదికి ఒక్కసారి అబద్ధం ఆడతాడు. అందుకు సమ్మతమైతేనే వాడి పనిలోకి పెట్టుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కాపు. ఏడాదికి ఒక అబద్ధమే ఆడితే వాడు నిజంగా సత్యహరిశ్చంద్రుడే. రోజుకు 10 అబద్ధాలు ఆడిన వాడు ఎవ్వడు ఈ కాలంలో ఉండడు అని రైతు కాపు కొడుకును పనిలోకి తీసుకున్నాడు. కొత్త పాలెగాడు నిజంగానే చాలా మంచి పనిమంతుడు, చాలా చిలాకి, 2-3 చేసినంత పని చేసేవాడు. వాడు చేసిన పనికి నిజంగా వంక పెట్టడానికి ఉండేది కాదు. రైతు చాలా తృప్తి పడ్డాడు. వాడి అబద్ధం మాట మరచిపోయాడు కూడాను. ఎందుకంటే ఎన్ని నెలలు గడిచినా వాడి నోట ఒక్క అబద్ధమూ రాలేదు. సంవత్సరాది వచ్చింది. రైతు తోట ఆ ఏడు విరగ కాసింది. తోటలో పనులు ప్రారంభించే తరుణంలో రైతు ఇంటి వద్ద ఏదో మరిచిపోయి దానికోసమని తన పాలెగాడిని పంపాడు. రైతు ఇల్లు అంత దూరం ఉందనగా వాడు పెద్ద పిట్టను శోకాలు ప్రారంభించాడు. జనం పోగయ్యారు. రైతు భార్య తన పిల్లలతో సహా ఇంట్లోంచి బయటికి వచ్చి ఏం జరిగిందిరా అని ఆత్రంగా అడిగింది. అయ్యో యజమాని, తోట ఇంటి దొడ్డిగోడ అని పాలెగాడు మరింత పెద్దగా శోకాలు పెట్టాడు. ఏం జరిగిందిరా, గోడ విరిగి ఆయన మీద కానీ పడలేదు కదా అన్నారు నలుగురు. వాడు మరింత బావురుమన్నాడు. వాడితో పాటు అందరూ బావురుమన్నారు. మీ యజమాని ప్రాణాలతో ఉన్నాడా లేడా అని అడిగారు వాళ్ళు. అప్పుడే అంతా అయిపోయింది అన్నాడు పాలెగాడు. ఇంటిళ్ళ పాది శోకాలు పెట్టారు. రైతు భార్య తన గాజులన్నీ పగలగొట్టుకున్నది, జుట్టు పీక్కున్నది, తన ఖరీదైన చీరలు శోకావేశలో చించేసుకుంది కూడాను. పిల్లలు కూడా ఏడ్చారు. గోడ కింది నుంచి శవాన్ని తీయటానికి మనుషులు పలుగులు పారలు తీసుకుని బయలుదేరారు. వారి వెంట రైతు భార్య పిల్లలు కూడా బయలుదేరారు. వాళ్లకన్నా కూడా ముందుగానే పాలెగాడు తోటకు పరిగెత్తుకుపోయాడు. దారిలో వాడు నెత్తి నిండా మట్టి చల్లుకుని, అయ్యో అమ్మగారు, ఇంకెక్కడే అమ్మగారు అంటూ పెద్ద పెట్టెను శోకాలు పెట్టుకుంటూ రాసాగాడు. వాడిని చూస్తూనే రైతుకు కాళ్ళు చల్లబడ్డాయి. ఎందుకు రాలా శోకాలు పెట్టి ఏడుస్తున్నావు, అమ్మగారికి ఏమైందిరా అన్నాడు ఆయన. ఒక్క అమ్మగారేనా? పిల్లలు అందరి పని అయిపోయింది. ఇల్లు విరిగి అందరి మీద పడింది. వాళ్ళు మన ప్రపంచంలో లేరు. వాళ్లను చూడలేక పారిపోయి వచ్చాను అన్నాడు పాలెగాడు మరింతగా శోకాలు పెడుతూ. రైతు కాళ్ళు గజగజలాడుతూ పడుతూ లేస్తూ ఇంటికేసి బయలుదేరాడు. మధ్యదారిలో ఆయన భార్య, బిడ్డలు, ఊళ్ళో వాళ్ళు కలుసుకున్నారు. బతుకు జీవుడా, మీరు బతికే ఉన్నారు కదా అన్నది రైతు భార్య భర్తను చూసి తన దుఃఖమంతా మర్చిపోయి. మీ మాట ఏమిటి, మీ శవాలను చూస్తానని హడిలిపోతేనే నేను బతికలేనని ఎవరన్నారు అన్నాడు రైతు. ఇంకెవరు, ఆ పాలవెధవే అన్నది భార్య. ఇంకేం, మీరు ప్రపంచంలో లేరని, మీ అందరి మీద ఇంటి కప్పు విరిగి మీద పడిందని వాడే చెప్పాడు అన్నాడు రైతు. ఆయన పాలెగాడిని పట్టుకుని, దొంగ వెధవ, ఎంత అల్లరి తెచ్చిపెట్టావురా, చూడు నేనేం చేస్తాను అన్నాడు కోపావేశంతో. నన్ను మీరేమీ చెయ్యటానికి వీల్లేదు. నేను ఏడాదికి ఒక్క అబద్ధం చెప్తానని మా అయ్య మీకు ముందే చెప్పాడు. మీరు అందుకు ఒప్పుకునే పని ఇచ్చారు. అదీ కాక నేను ఈసారి సగం అబద్ధమే ఆడాను, కావలిస్తే విచారించండి అన్నాడు పాలెగాడు. ఓర్ని సగం అబద్ధం చట్టుబండలుగాను, దాంతోనే ఊరంతా ఓ కొలిక్కి తెస్తివే, పూర్తి అబద్ధంతో ఇంకెంత చేసి ఉండేవాడువో అంటూ రైతు ఆ పాలెగాడిని పనిలోంచి తీసేశాడు. కథ సమాప్తం.
రెండవ కథ దుష్టుడికి ఆతిథ్యం. జయాపజయాలు దైవాధీనాలు. ఒక్కొక్కసారి మనకు జయం కలిగినా అపజయం కలిగినా మన మనసులో ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు కలగవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ ఈ కోవలో ఉంటుంది. ఇది బేతాళ కథ. కథ పేరు దుష్టుడికి ఆతిథ్యం. ఇక కథలోకి వెళదామా? విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనాముడు వంటి తామసుడు కూడా ఒక్క అపజయంతో మారిపోయాడు. కానీ నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనప్పటికీ నీలో మార్పు రాకుండా ఉన్నదే. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అనాముడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక అరణ్యంలో అనాముడనే అటవిక యువకుడు ఒకడు ఉండేవాడు. వాడు మహాబలశాలి, మహాసాహసి కూడాను. వాడికి బంధువులు కానీ అనుచరులు కానీ ఎవ్వరూ లేరు. వాడు వన్యమృగంలాగా అరణ్యమంతా కారాడుతూ, ఆకలైనప్పుడు ఏ చెట్ల కాయలో తింటూ, మృగాలు దొరికినప్పుడు వాటిని వేటాడుతూ, అలసినప్పుడు ఏ చెట్టు మీదనో ఏ వాగు పక్కనో నిద్రపోతూ అనాగరికుడే జీవిస్తూ ఉండేవాడు. వాడి వద్ద ఒక కత్తి, ఈటె ఉండేవి. ఒకనాడు ఉదయం వాడు వాగు పక్కన నిద్ర లేచేసరికి అల్లంత దూరాన వాడికేసే చూస్తూ ఒక లేడి కనిపించింది. వెంటనే వాడు తన కత్తి, ఈటె పట్టుకుని దాని వెంట పడ్డాడు. వాడు దాదాపు లేడితో సమంగా పరిగెత్తగలవాడు కావటం చేత చాలా దూరం లేడిని తరుముకుంటూ పోయాడు. లేడి పరిగెత్తి పరిగెత్తి ఒక ఎడారిలాంటి ప్రాంతానికి అనాముడిని తీసుకుపోయింది. అక్కడ కొండలు, తుప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఎడారిని పడి ఎంతో దూరం వెళ్ళాక ఆ లేడి కాస్త ఎటో మాయమైంది. అప్పుడు గాని అనాముడు తన పరిసరాలను గమనించలేదు. చుట్టూ కనుచూప మేరలో రాళ్ళు, రపలు తప్ప ఒక చెట్టు కానీ, నీడ కానీ, ఒక పిట్ట కానీ, చిన్న నీటి గుంట కానీ ఉన్నట్టు కనిపించలేదు. మధ్యాహ్నపు ఎండ మండిపోతున్నది. అనాముడు చాలా దూరం పరిగెత్తడం చేత, పొద్దున్నే లేచి పచ్చి మంచి నీరైనా తాగకపోవడం చేత దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాడు. తనకి రాళ్లగుట్టల మధ్య చావు తప్పదని వాడు అనుకుంటూ ఉండగా ఉత్తర దిక్కుగా భూమి అంచున ఆకుపచ్చని చార, దానికి కొంచెం ఎగువగా పొగ కనిపించాయి. వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అక్కడ చెట్లు చేమలు ఉండవచ్చు, మనుషులు కూడా ఉండి ఉండవచ్చు అనుకుని ఆ పోతున్న ప్రాణాలను కూడగట్టుకుని అనాముడు ఉత్తర దిశగా నడిచి నడిచి కొంతసేపటికి ఒక వనాన్ని చేరుకున్నాడు. వనానికి ఒక పక్కగా చిన్న ఏరు ప్రవహిస్తున్నది. ఏటి ఒడ్డున అంతులేని ఫలవృక్షాలు ఉన్నాయి. అనాముడు ఏట్లోకి దూకి చల్లని నీటితో సేద తీర్చుకుని తాగగలిగిన నీళ్లు తాగాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. దాహం తీర్చుకుని పైకి రాగానే అనాముడి కళ్ళకు చెట్ల మధ్య ఒక కుటీరమో, దాని చుట్టూ పూల మొక్కలు కనిపించాయి. చూస్తే అదొక ఋష్యాశ్రమంలాగా ఉన్నది. అక్కడ తనకు తిండి దొరకవచ్చును అన్న ఆశతోనూ, తన బలపరాక్రమాలకు ఎదురు ఉండదు అన్న దర్పంతోనూ అనాముడు టీవీగా ఆ కుటీరంలో అడుగు పెట్టాడు. కుటీరం లోపల మునీశ్వరులు కనిపించడానికి బదులు ఒక నవమన్మధుడు లాంటి ఒక యువకుడు, అప్సరసలను మించి అందంగల ఒక స్త్రీ కనిపించారు. వారు నారబట్టలకు బదులు రాజోచితమైన మేలి దుస్తులు ధరించి దర్భాసనాల మీద కాక రత్నకమలాలపై సుఖాసీనులై ఉన్నారు. యువకుడు నూనూగు మీసాలవాడు, యువతి అతని కంటే కొంచెం పెద్దదిగా ఉన్నది. ఎవరో అతిథిలాగున్నది, రండి దయచేయండి అక్క, ఆయనకు నీరియ్యి అన్నాడు ఆ యువకుడు. యువతి లేచి వెళ్ళి బంగారు పాత్రతో నీరు తెచ్చి అనాముడికి ఇచ్చింది. అనాముడు అసలే పశుప్రాయుడు, అనాగరికుడు. వాడికి ఆ యువతిని చూడగానే వెర్రిగా మోహావేశం కలిగింది. వాడు ఆమెకేసి వెకిలిగా చూస్తూ, ఏమి అందం, ఏమి అందం, ఇవాళ నా అదృష్టం పండింది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు వాడితో, అయ్యా, నీవెవరో మాకు తెలియదు, అభ్యాగతిగా వచ్చావు గనక ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. మా ఆతిథ్యం స్వీకరించి నీ దారిని నీవు వెళ్ళటం మంచిది అని మృదువుగా మందలించాడు. నా పేరు అనాముడు, నేను మహావీరుణ్ణి. నేను 500 మంది యోధులకు సమానమని ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు అన్నాడు అనాముడు దర్పంగా. నా పేరు సుమిత్రుడు, ఈమె నా అక్క మాధవి. మేము విశాలరాజు బిడ్డలం. మా అన్న రాజ్యం చేస్తున్నాడు. ఇది మా నాన్నగారు నిర్మించుకున్న ఆశ్రమం. ఆయన పోయాక ఈ ఆశ్రమం పాడు పెట్టకుండా మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు రాజభోగాల కన్నా ఈ ప్రకృతి సౌందర్యమే ఎక్కువ ఆనందం ఇస్తున్నది అన్నాడు ఆ యువకుడు.
అయితే నీ అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనాముడు. నాకు గాని మా అక్కకు గాని పెళ్లి చేసుకోవాలన్న ఇచ్చ లేదు అన్నాడు సుమిత్రుడు. అనాముడు మండిపడి, మీ ఇష్టం ఎవరికి కావాలి, నేను చేసుకుంటానంటుంటే అన్నాడు. నీవు అతిథివై ఉండి నీ ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు. ఈ ఆశ్రమంలో దౌర్జన్యంగా ఏ పని అయినా చేయదలిస్తే ముందు నన్ను గెలవాలి. బయటికి పద, మన బలాబలాలు తేల్చుకుందాం అంటూ సుమిత్రుడు కత్తి ఒకటి తీసుకుని కుటీరం బయటికి నడిచాడు. అనాముడికి ఆగ్రహావేశం హెచ్చిపోయింది. ఈ అర్భకుడు నాతో పోటీకి వస్తాడా అన్న భావంతో వాడు తన కత్తి దూసి సుమిత్రుడిపైకి పులిలాగా లఘించాడు. మరుక్షణమే వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరి 10 గజాల దూరాన పడిపోయింది. ఇందుకే వాడు ఆశ్చర్యపోతూ ఉండగా సుమిత్రుడు తన కత్తి కింద పడేసి వాడిని కుడిచేత నడుము పట్టుకుని కుక్కపిల్లను ఎత్తినట్టు ఎత్తి గాలిలోకి ఎగరేసి ఎడమ చేత్తో అవలీలగా గాలిలోనే తిరిగి పట్టుకున్నాడు. అనాముడికి దడ పుట్టుకొచ్చింది. వాడు ఒక్క క్షణంసేపు ఇది నిజం కాదు, కల, పీడ కల అనుకున్నాడు. మరుక్షణం వీడు మనిషి కాదు, చిన్నపిల్లాడి రూపం ధరించిన బ్రహ్మ రాక్షసి అనుకున్నాడు. సుమిత్రుడు అనాముడిని కిందకు దింపి, నిన్ను అవలీలగా చంపగలను, కానీ అతిథిని చంపడం అధర్మం. అదీకాక నీపై నాకు ఏ శత్రుత్వమూ లేదు. వచ్చి భోజనం చేసి మేమిచ్చే కానుకలు పుచ్చుకొని నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అనాముడు పిల్లిలాగా అయిపోయి సుమిత్రుడి వెంట కుటీరంలోకి ప్రవేశించాడు. మాధవి వాడికి విస్తరివేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. సుమిత్రుడు తన స్థానంలో వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నంతసేపు వాడికేసి చూడనైనా చూడక ఏదో చదువుకున్నాడు. భోజనమైనాక మాధవి వాడికి మంచి బట్టలు, కొన్ని ఆహార పదార్థాలు, కొంత ధనము ఇచ్చి తీసుకోనాయనా అన్నది. అక్కడ ఉన్నంతసేపు అనాముడికి తానొక పురుగు లాంటి వాడినని, తనకు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవతల వంటి వారని, అటువంటి వారి స్నేహం వల్ల తాను కూడా బాగుపడవచ్చునని ఎంతగానో అనిపించింది. అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తనకు కూడా వారిలాగా మాట్లాడడం చేతనైతే ఎంత బాగుండునో అనిపించింది. కానీ వాళ్ళిచ్చే ఆతిథ్యం ఇవ్వటం పూర్తి అయ్యాక ఒక్క క్షణం పాటైనా వారి ఎదుట ఉండటానికి వాడికి మొహం చెల్లలేదు. వాడు వాళ్ళిద్దరి వద్ద తల వంచుకుని సెలవు పుచ్చుకుని తానుండే అరణ్యానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత అనాముడు తన ఒంటరి జీవితం మానేసి సాటివాళ్ల మధ్యకు వెళ్ళాడు. ఈ ఒక్క అనుభవంతోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే త్వరలోనే వాడి అనుచరులైన అటవికులు వాడిని రాజుగా చేసుకుని వాడి నాయకత్వం కింద తమ జీవితాలను ఎంతో బాగు చేసుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అనాముడిలో పరివర్తన కలగడానికి కారణం సుమిత్రుడి బలపరాక్రమాలా లేక అతని సంస్కారమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఓడినవాడు ఓడినంత మాత్రాన మారడు. గెలుపు కన్నా ఓటమి మనుషులను మరింత పశువులుగా చేస్తుంది. సుమిత్రుడు అనాముడిని కేవలం బలంతో మాత్రమే గెలిచినట్టయితే అనాముడు ఏదో మాయోపాయం చేత మాధవిని ఎత్తుకుపోయి ఉండేవాడే. సుమిత్రుడు బలంతో గెలవటం అంత ప్రధానం కాదు. అతను అనాముడిపైన నైతిక విజయం సాధించాడు. అందుకే అనాముడిలో మంచి పరివర్తన కలిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.